అబ్రహాము గారి అన్న కుమారుడైనటువంటి లోతు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు లోతును వారికున్న వాటిని దోచుకొని ఉన్నారు. ఈ విషయము అబ్రహాము గారికి తెలిసినప్పుడు మెల్కీసెదెకు అయినటువంటి దేవుని మీద ఆధారపడి దేవుని నామములో వారి మీద యుద్ధమును ప్రకటించి వారి మీదికి వెళ్ళి ఎవరైతే లోతును అతనికున్న వాటిని దోచుకొని ఉన్నారో వారిని ఓడించి ఉన్నాడు. కేవలము మెల్కీసెదెకు అనబడిన యెహోవా నామమున వారిని ఓడించి ఉన్నాడు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుని అబ్రహాము నమ్ముకొని ఉన్నాడు కనుక, జీవము గల దేవుడు వారి మధ్య ఉన్నాడు కనుక అలాంటి సైన్యమును దేవుడు అబ్రహాము పక్షముగా ఓడించి అబ్రహాముకు విజయములను కలిగించిన దేవుడు కనుక, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుడు మన మధ్య ఉంటే మనము సైన్యమును